అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక డిసెంబర్ 15వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు 8,000 రూపాయలను అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు, ఈ పీఎం కిసాన్కి సంబంధించి మళ్ళీ డబ్బులు వేస్తున్నారా అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మనకు వీడియో కింద లైక్ బటన్ ఉంది, వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇక మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆయన ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయన 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ 18 విడతల డబ్బుల్లో కూడా చాలామంది రైతులకు ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి అధికారుల ద్వారా సమాచారాన్ని అయితే తెలియజేశారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ చేసుకోలేదని, ఆ కారణం చేత వారికి డబ్బులు పడలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోమని అధికారుల ద్వారా తెలియజేశారు. మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు అందరికీ కూడా డిసెంబర్ 15వ తారీఖు నుంచి విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తాయి. అంటే పెండింగ్ డబ్బులు ఏదైనా సరే 16, 17, 18 మనకు 15 విడత నుంచి ఒకేసారి 8,000 రూపాయలు అయితే మీకు జమ అవుతుందని కూడా మన కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.